నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాల్లో కొన్నిసార్లు కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఆ పార్టీకి బూమరంగ్ అవుతూ ఉంటాయి. ఉనికిని కాపాడుకోవడం కోసం, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నాయకులు ఏ స్థాయికైనా దిగజారిపోతారా? అది కూడా ఒక ఉద్యమ పార్టీ, 25 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి పార్టీలో ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యక్తి జైలుకు పోయొచ్చి ప్రజల్లో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చేసినటువంటి కామెంట్ చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఏకంగా మిలిటెంట్ చర్యలుగా మార్చేస్తారా అన్నటువంటి ప్రశ్న ఈరోజు తెలంగాణ సమాజాన్ని కదిలిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే బూమరాంగ్లో పడేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వాస్తవానికి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు రైతుల విషయంలో చూసుకున్నా కానీ, లేదంటే 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కానీ, ప్రభుత్వ పాలన పరంగా చూసుకున్నా కానీ రాజకీయాన్ని రాజకీయంగానే తిప్పికొట్టాలి తప్ప మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలనేటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇవే ఇప్పుడు కార్చిచ్చు రేపుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణలో శాంతి భద్రతల్ని పూర్తిగా చాలా ఇబ్బందులకు గురి చేసేలాగా కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేసేలాగా బాల్క సుమన్ మాటలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు ఎవరు కూడా దీనిపైన మాట్లాడడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇవి తప్పుగా మాట్లాడారు, తప్పుడు మాటలు మాట్లాడారు, అంత స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందా? మిలిటెంట్ యాక్టివిటీస్ చేసేటువంటి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందా? అట్లాంటి ఒక రకమైనటువంటి రెచ్చగొట్టే చర్యలు అవసరమా? ఈ మాటలు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనమా, లేదంటే ఈ మాటలు సొంత పార్టీకే బూమరంగ్ అవుతున్నాయా? టీవీజీకే సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలు వింటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకేదైనా అరాచకమైనటువంటి రాజ్యంలో ఉన్నామా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇది పార్టీకో ప్రభుత్వానికో వ్యతిరేకంగా వచ్చేటువంటి మాటలు కావు. ఇవి ఒక నాయకుడు మాట్లాడేటువంటి వ్యక్తిగత మాటల్ని ఉద్దేశించి వస్తున్నటువంటి మాటలు. మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమం కూడా ఈ స్థాయిలో మిలిటెంట్ చర్యలకు దిగాలన్నటువంటి స్థాయిలో జరగలేదు. మరి అంతకు మించి ఇప్పుడు రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ తప్పిపోయినటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వం వస్తుంది, పోతుంది, మారుతుంది, దట్స్ వెరీ కామన్ థింగ్స్. బట్ ఈ మాటలు ఎటువైపు దారితీస్తున్నాయి? ఈ ఫ్రస్ట్రేషన్లో వచ్చేటువంటి మాటలు పార్టీ ఎట్లా చూస్తుంది? మాట్లాడదాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ చాలామంది నాయకులతో రాజ్ న్యూస్ సంప్రదించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే దీనిపైన మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలపైన ఎవరూ ముందుకు రావట్లేదు. ఈరోజు మళ్ళీ బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంటే తప్పులేంది, నేనంటే తప్పేంటి, ఆ మాటలు ఉపసంహరించుకుంటా అన్నటువంటి మాట ఎందుకు రావట్లేదు? ఐ డోంట్ అండర్స్టాండ్.